వెల్కమ్. నా పేరు గౌతమ్ అశోక్, చతురా చెస్ అకాడమీ. మనం రీసెంట్గా వరల్డ్ ఛాంపియన్ గుకేష్ ఆడుతున్న గేమ్ చూస్తున్నాం. వరల్డ్ ఛాంపియన్గా తనకి ఇది ఫస్ట్ గేమ్ అనమాట. సో అపోనెంట్ వచ్చేసి అనీష్ గిరి, వన్ ఆఫ్ ద టాప్ చెస్ ప్లేయర్. సో ఏమైంది, ఈ గేమ్ ఎలా ఉంటుందంటే అటాక్కి యాజ్ వెల్ యాజ్ బెస్ట్ డిఫెన్స్కి రెండింటికి ఎగ్జాంపుల్గా మారుతుంది. సో చూద్దాం అసలు గేమ్లో ఏం జరిగిందని, కొంచెం అసలు ఏమైంది అని చూస్తూ వెళ్దాం. సో ఇక్కడ బ్లాక్ సైడ్ నుంచి అనీష్ గిరి ఆడుతున్నాడు, వైట్ సైడ్ నుంచి గుకేష్ ఆడుతున్నాడు. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే యూ కెన్ నోటీస్ మన రుక్, క్వీన్, నైట్, బిషప్ అన్నీ కూడా అటాక్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మోర్ ఇంపార్టెంట్లీ ఇవి చాలా దగ్గరగా వెళ్ళిపోయాయి. సో అటాకింగ్ ఛాన్సెస్ బ్లాక్కి చాలా ఎక్కువ క్రియేట్ చేస్తున్నాయి. అండ్ నైట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్లీ నైట్ ఒక చెక్మేటింగ్ జోన్ అనేది క్రియేట్ చేసింది. సో ఇక్కడ ఏమైందంటే బ్లాక్ సైడ్ నుంచి ఆడుతున్న ప్లేయర్ వచ్చేసి ఫస్ట్ మూవ్ బిషప్ టు E4. సో రీజన్స్ ఏంటో చూద్దాం. సో బిషప్ టు E4 ఇంకొక అటాకర్ని యాడ్ చేస్తూ, సో లెట్స్ ఏ అపోనెంట్ నెగ్లెక్ట్గా ఏదన్నా మూవ్ ఆడాడు అనుకుందాం. ఫర్ సపోజ్ లెట్స్ ఏ ఈ క్వీన్ వచ్చేసి నైట్ని క్యాప్చర్ చేసింది అనుకుందాం. సో థ్రెట్ ఏంటి అంటే రుక్ టేక్స్, ఇక్కడ చెక్ అనమాట, సీరియస్ చెక్. అండ్ తను రుక్తో తిరిగి క్యాప్చర్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మనకి బిషప్ బ్యాకప్ ఇస్తుంది, క్వీన్ వచ్చి క్యాప్చర్ చేయగలదు. సో మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్లో ఇదే జరిగిద్ది. సో ఇది మెయిన్ థ్రెట్ అనమాట, క్వీన్ టేక్స్ నైట్ ఫర్ సపోజ్ ఫ్రీగా వచ్చిందని. సో దెన్ మనం యాక్చువల్లీ ఇక్కడ బిషప్ క్యాప్చర్ చేయొచ్చు, బట్ అంతకంటే స్ట్రాంగ్ మూవ్ ఏంటంటే రుక్ టేక్స్ రుక్, కింగ్ చెక్లో ఉంది. సో ఇది ఫోర్సింగ్ అనమాట, తప్పదు ఇంకా. సో ఇంకేమవుతుంది, తను చెక్లోంచి తప్పించుకోవడానికి ఏది ఆడినా కూడా, కింగ్ ఇక్కడికి ఆడినా లేదంటే రుక్ ఇలా క్యాప్చర్ చేసిన, క్వీన్ వెళ్ళి ఇక్కడికి బిషప్ని క్యాప్చర్ చేసింది, దట్స్ ఎ చెక్మేట్. సో ఇక్కడ ఒక సీరియస్ థ్రెట్ ఉంది. సో అందుకని ఇక్కడ ఏమైందంటే అపోనెంట్ నుంచి రిప్లై వచ్చేసి సో రుక్ రీక్యాప్చర్. ఓకే, ఇప్పుడు బ్లాక్ సైడ్ నుంచి ఆబ్వియస్లీ నైట్ థ్రెట్లో ఉంది, వీ హ్యావ్ టు క్యాప్చర్ ద రుక్. సో స్టిల్ ఇక్కడ అటాక్ ఎవరికి ఉంది అంటే బ్లాక్కే అటాక్ ఉంది, ఎందుకంటే చాలా ఆర్మీ అటాక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఈ బిషప్ ఒక్కటి కొంచెం దూరం ఉంది అండ్ ఇట్స్ ఇన్ సీరియస్ డేంజర్ రైట్ నౌ. సో ఇప్పుడు చెక్ అనమాట, అపోనెంట్కి చెక్. సో నేను ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను. గేమ్లో ఏమైందంటే కింగ్ ఇలా వచ్చింది, లెట్స్ సే మీరే కానీ బ్లాక్ సైడ్ నుంచి ఆడితే ఒకవేళ వాళ్ళ కింగ్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఇమాజిన్ వాళ్ళ కింగ్ ఇక్కడికి ఆడాడు. సో ఇది క్లియర్లీ బ్లాక్ విన్నింగ్. ఎలా విన్ అవ్వగలరు? సో హోప్ఫుల్లీ మీరు వీడియోని పాస్ చేసి ఆలోచించారు అనుకుంటున్నాను, ఆన్సర్ కూడా కనిపెట్టారు అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే క్లియరెన్స్ అంటే ఇక్కడ చూడండి, ఈ బిషప్ క్వీన్ బెస్ట్ కాంబినేషన్ రైట్ నౌ. సో బట్ ఎవరు బ్లాక్ చేస్తున్నారు? నైట్. జస్ట్ ఇమాజిన్ ఆ నైట్ లేకపోయింటే మనం ఆ క్వీన్ వెళ్ళి బిషప్ని క్యాప్చర్ చేసి ఇట్స్ ఎ చెక్మేట్. సో సింప్లీ అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫర్ సపోజ్ కింగ్ ఇక్కడికి వస్తే నైట్ చెక్, ఈ నైట్ మనం సాక్రిఫైస్ ఇచ్చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం ఇట్స్ ఎ చెక్, వాళ్ళని బిజీగా కూడా పెడుతున్నాం. సో తను ఏం చేసినా కూడా లెట్స్ ఏ క్వీన్ టేక్స్ ఆర్ పాన్ టేక్స్, కింగ్ పక్కకి వెళ్ళిన మన క్వీన్ వెళ్ళి బిషప్ని క్యాప్చర్ చేస్తుంది, దట్ వుడ్ బి ఏ చెక్మేట్. సో ఇదంతా చూసి అండ్ వైట్ ప్లేయర్ వచ్చేసి ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో కింగ్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అండ్ నౌ మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఇదే సిచ్యువేషన్ అనీష్ గిరికి వచ్చింది, వైట్ సైడ్ నుంచి ఆడుతుంది గుకేష్. సో ఇక్కడ కానీ రైట్ మూవ్ ఫైండ్ చేస్తే ఇక్కడ బ్లాక్కి విన్నింగ్. సో మీరు వీడియోని పాస్ చేసి ట్రై చేయండి ఏది బెస్ట్ మై ఉంటుందని ఇక్కడ. ఓకే, సేమ్ అదే మూవ్ ఇక్కడ కూడా సేమ్ నైట్ ఇక్కడికి ఆడతాము, ఇక్కడ చెక్ మేటింగ్ థ్రెట్. సో ఒకవేళ కానీ నైట్ని కానీ ఏమైనా క్యాప్చర్ చేద్దామంటే మాత్రం అక్కడ చెక్ మేట్ అయిపోతుంది. సో ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఆఫ్టర్ నైట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాన్ ఏంటి అంటే ఓకే ఫర్ సపోజ్ నైట్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ ఈ బిషప్ ప్రొటెక్టెడ్గా ఉంది, ఈ క్వీన్ ఇక్కడ క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే ఇది చెక్మేట్ కాబట్టి క్వీన్ నైట్ని క్యాప్చర్ చేయలేదు. సో పాన్తో క్యాప్చర్ చేద్దామన్న సేమ్ ప్లాన్. ఓకే, ఈ బిషప్ మెయిన్ థ్రెట్ ఉంది కదా అని చెప్పి లెట్స్ సే ఈ బిషప్తో ఇలా క్యాప్చర్ చేస్తే ఏమవుతుందంటే సింప్లీ క్వీన్తో చెక్ అంటే నైట్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సరే నేను బోర్డ్ మీద చేసి చూపిస్తాను. బిషప్ టేక్స్, క్వీన్ చెక్ అండ్ కింగ్ ఖచ్చితంగా కార్నర్కి వెళ్ళాలి. సో ఇక్కడ డేంజరస్ నైట్ అండ్ క్వీన్ దగ్గరికి వెళ్ళిపోతుంది, చెక్మేట్ అనమాట. సో ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇంకా ఫైనల్లీ మిగిలిన ఆప్షన్ ఏంటి,
ఇంకా రుక్తో ఇలా క్యాప్చర్ చేయొచ్చు. ఒకవేళ రుక్తో క్యాప్చర్ చేసి ఏమవుతుందో చూద్దాం. రుక్ టేక్స్. సో ఇక్కడ బ్లాక్ సైడ్ నుంచి మూవ్ వచ్చేసి క్వీన్తో చెక్. అండ్ ఇక్కడ కింగ్ అయితే ఇక్కడికి రాలేదు. సో ఇక్కడ ఒకవేళ బ్లాక్ చేసినా కూడా అది ఫ్రీగానే వచ్చేస్తుంది. సో ఓన్లీ లాజికల్ ఆప్షన్ ఏంటంటే కింగ్ ఇక్కడికి వెళ్తుంది. సో కింగ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్వీన్తో చెక్. అండ్ ఇక్కడ కింగ్కి ఎటువంటి ఆప్షన్స్ లేవు, బిషప్తో బ్లాక్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ క్వీన్ టేక్స్ చెక్మేట్ అయిపోతుంది. సో ఎన్ని రకాలు చూస్తున్నా ఇది డేంజర్ అనమాట. సో ఇదంతా ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఈ నైట్ ఇక్కడికి ఇలా వచ్చింటే. సో బట్ గేమ్లో ఏమైందంటే టైం ప్రెషర్లో ఉన్నాడు అనీష్, చాలా తక్కువ టైం ఉన్నింది. సో తను ఏం చేశాడంటే క్వీన్ ఇక్కడికి ఆడేశాడు. ఇది ఒక బ్లండర్. ఎందుకు బ్లండర్ అంటే సో అటాక్ చేసేటప్పుడు మనకి మెయిన్ అటాకర్స్ ఉండాలి. ఇక్కడ క్వీన్ బెస్ట్ అటాకర్, క్వీన్ ఉండాలి. బట్ ఇక్కడికి తీసుకురాగానే ఏమైందంటే సడన్గా సిచ్యువేషన్ ఎలా మారిందంటే ఈ క్వీన్ని ఎక్స్చేంజ్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు మనం బోర్డ్ టర్న్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం వైట్ సైడ్ని చూద్దాం. మనం అటాక్ ఫేస్ చేస్తున్నాం. అటాక్ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళలో మెయిన్ అటాకర్ ఎవరు ఉన్నారో వాళ్ళని కానీ ఎక్స్చేంజ్ చేయగలిగితే అటాక్ తగ్గిపోతుంది. ఇంకెవరు అటాక్ చేస్తారు? వాళ్ళ మెయిన్ అటాకరే లేకపోతే ఇక్కడ వాళ్ళ మెయిన్ అటాకర్ క్వీన్. సో లెట్స్ సే ఈ క్వీన్ లేదనుకుందాం, ఈ నైట్ బిషప్ ఉండి మాత్రం ఎంత అటాక్ చేయగలవు? ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి? కింగ్ మీద అటాక్, కింగ్ చెక్మేటింగ్ అటాక్. సో 2 పీసెస్ అక్కడ అటాక్ చెక్మేటింగ్ క్రియేట్ చేయలేవు. సో ఇక్కడ మేజర్ ప్లాన్ ఏంటంటే డిఫెన్స్ పరంగా ఇక్కడ బెస్ట్ మూవ్ ఏంటి? మీరు వైట్ సైడ్ నుంచి ఆడుతున్నారు అంటే గుకేష్ ప్లేస్లో మీరు ఆడుతున్నారు. సో ఇక్కడ బెస్ట్ డిఫెన్స్ ఏంటి? ఓకే, హోప్ఫుల్లీ కనిపెట్టారు అనుకుంటున్నాను. క్వీన్స్ ఎక్స్చేంజా? ఆ క్వీన్ ఎక్స్చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉందా? ఎస్. సో ఇలాగ చెక్ ఇచ్చామంటే ఒకేసారి రెండింటి మీద అటాక్ తప్పదు, ఇంకా క్వీన్స్ ఎక్స్చేంజ్ చేయాల్సిందే. సో గేమ్లో కూడా అదే జరిగింది. వైట్ ప్లేయర్ క్వీన్ ఎక్స్చేంజ్కి దారి తీస్తూ క్వీన్ టు F6 ఆడడం జరిగింది. అండ్ దెన్ ఆబ్వియస్లీ క్వీన్ తిరిగి క్యాప్చర్ చేయాలి. గేమ్లో అయితే ఇదే జరిగింది. ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఎక్స్చేంజెస్ బ్లాక్ అయితే రిజైన్ ఇచ్చేయడం జరిగింది. చూడండి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే లాస్ట్కి ఇలా వచ్చింది అండ్ బ్లాక్ అయితే రిజైన్. సో ఇది గుడ్ ఎగ్జాంపుల్ అనమాట. సో రెండింటికి ఇది గుడ్ ఎగ్జాంపుల్. నెంబర్ 1 అటాక్ కంటిన్యూ చేస్తూ ఒక గుడ్ ఎగ్జాంపుల్ అండ్ డిఫెన్స్కి సంబంధించి కూడా ఒక గుడ్ ఎగ్జాంపుల్. సో ఇది రీసెంట్గా జరిగిన గేమ్. సో 2025 టాటా స్టీల్స్లో టోర్నమెంట్ పేరు అది. ఆ టోర్నమెంట్లో జరిగిన గేమ్. ఒకసారి సిచ్యువేషన్ చూద్దాం. సో కరెక్ట్గా ఇదే సిచ్యువేషన్లో మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ మెయిన్ ఎక్కడ మిస్టేక్ అయిందంటే సో నైట్ని వెనక్కి తీసుకురావడం, ఆ మూవ్ గురించి ఇక్కడ మిస్ అయిందనమాట. సో నైట్ కానీ ఇక్కడికి ఆడుంటే క్లియర్లీ బ్లాక్ విన్ అయిపోయేది. బట్ సో క్వీన్ ఇక్కడికి ఆడడం జరిగింది. టైం ప్రెషర్, టైం చాలా తక్కువ ఉంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, లైక్ సెకండ్స్లోనే ఉండింది. సో దట్స్ వై అనీష్ గిరి మిస్డ్ ఇట్. అండ్ ఎట్ రైట్ మూమెంట్లో రైట్ డిఫెన్స్ అండ్ వైట్ వన్ ద గేమ్. సో ఇది. అండ్ కంప్లీట్ చెస్ ట్రైనింగ్ కావాలనుకుంటే డౌన్లోడ్ ద యాప్ చతుర చెస్ కోర్సెస్. మీకు అందులో కోర్స్ ఉంటుంది. లేదంటే లైవ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ నా నెంబర్ ఇస్తాను. యూ కెన్ జస్ట్ వాట్సాప్ టు మై నెంబర్. సో దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ బై గౌతమ్ అశోక్, చతుర చెస్ అకాడమీ.